హాయ్ అండి. ఈరోజు మనము క్రాబ్ పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను తీసుకున్నవి ఒక 4 స్మాల్ సైజ్ క్రాబ్స్. ఇవి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, లెమన్ వేసేసి దీంట్లోకి నేను 1 టమాటో, 2 ఆనియన్స్, చిన్న ముక్క డ్రై కోకోనట్, కొన్ని పచ్చి ధనియాలు, ఒక 10 బాదం పీసెస్ తీసుకుంటున్నాను. కొంచెం చింతపండు పులుసు నానబెట్టేసుకున్నాను. ఒక స్మాల్ నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఈ క్రాబ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకుంటాను. దీంట్లో కావాలంటే మనం ఒక టమాటో యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ బాదం మనం జీడిపప్పు కానీ గసగసాలు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్. ఇది ఏంటి అంటే పులుసు కొంచెం చిక్కగా రావడానికి, టేస్టీగా ఉండడం కోసం మాత్రమే నేను ఇవి వాడుకుంటాను. ఇవి కాక దీంట్లోకి కొంచెం అంత పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను. సో అవి రెగ్యులర్గా ఉండేటివే. పైన గార్నిష్ కోసం కొంచెం అంత కొత్తిమీర, దీంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, లేకపోతే కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి. దీంట్లో మనం కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాము. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి. ఇందులో ఇప్పుడు కొంచెం అంతా కరివేపాకు వేస్తున్నాను. మనం కడిగి పెట్టుకున్న క్రాబ్ వేసేస్తున్నాను అందులో. క్రాబ్ మొత్తం వేసేసాను. అంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేస్తున్నాను. క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుతాను. చూడండి, క్రాబ్ అనేది కొంచెం ఇలా ఫ్రై అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అంత ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం అంత పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. దీంట్లో కొంచెం అంత కారం, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకున్నాము. దీంట్లో ఇందాక నూరి పెట్టుకున్న మసాలా పేస్ట్, అదే కొబ్బరి తోటి ఇందాక మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ప్రాన్స్లో వేసిన వాటర్ ఆయిల్ మొత్తము పైకి తేలిపోయింది. క్రాబ్స్లో వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా చింతపండు పులుసు పోసుకుందాము. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాము. దీంట్లో చింతపండు పులుసు వేసుకున్నాం కదండి. ఇంకా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 to 10 మినిట్స్ ఉంచుకుందాం. పులుసు అంతా చిక్కగా దగ్గరగా వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేను సాల్ట్ వేసేటప్పుడు వీడియో తీయలేదు, స్కిప్ దట్. ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసాను ఇలా మరుగుతున్నప్పుడు. ఇంకొంచెం చిక్కగా అయ్యాక కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకొని క్రాబ్ పులుసుని దింపేసుకోవచ్చు. ఇట్స్ రెడీ టు సర్వ్. పులుసు దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా కొత్తిమీర వేసేసుకొని రెడీ టు సర్వ్. Thank you for watching this video.